హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఈరోజు ఈ స్మార్ట్ జోడీలో గ్రూప్ బిలో నామినేషన్ జరిగాయి. ఎవరిని నామినేట్ చేశారు, ఏం రీజన్స్ చెప్పారు, గోల్డెన్ రోస్ అయితే ఓంకార్ గారు యూజ్ చేశారు, ఎవరు నామినేషన్ జోన్కి వచ్చారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, అన్ని వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి. అలాగే మీ ఫేవరెట్ జోడీ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నిన్న గ్రూప్ ఏలో లాషా గారు, మంజునాథ్ గారు వీళ్ళు నామినేట్ అయ్యారు. ఈరోజు గ్రూప్ బిలో ఒకరు నామినేట్ అవుతారు. వాళ్ళిద్దరికి గేమ్ పెడితే ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ప్రదీప్ గారు అలాగే సరస్వతి గారు ఈరోజు అయితే గేమ్ గెలిచారు కాబట్టి వాళ్ళని ఎవరో నామినేట్ చేయకూడదు. వాళ్ళే ఫస్ట్ నామినేట్ చేయాలి. ప్రాసెస్ వచ్చేసి సేమ్. ఒక గులాబీ పువ్వు ఉంటుంది, దాని రేఖలు తీసి వాళ్ళ మీద వేసి కారణాలు చెప్పి నామినేట్ చేయాలి, అంతే. ప్రదీప్ గారు అలాగే సరస్వతి గారు వీళ్ళు వచ్చేసి అనిల్ అలాగే ఆమని ఉన్నారు కదా, వీళ్ళని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈరోజు కొంచెం గేమ్ తక్కువగా ఆడారు, దాన్ని చూసుకునే వాళ్ళు నామినేట్ చేశాము అన్నారు. నెక్స్ట్ నామినేషన్ అనిల్ అలాగే ఆమని వీళ్ళు వచ్చేసి సోనియా అలాగే యష్ వీళ్ళని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈరోజు గేమ్ సరిగ్గా ఆడలేదని. యష్ అండ్ సోనియా వీళ్ళు వచ్చేసి అనిల్ అలాగే ఆమనిని వీళ్ళు నామినేట్ చేశారు. సేమ్, వాళ్ళు వీళ్ళు నామినేట్ చేశారు, వీళ్ళు వాళ్ళు నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే ఈ వారం సరిగ్గా గేమ్ ఆడలేదన్నారు. కానీ అక్కడి నుంచి గ్రూప్ ఏ నుంచి గ్రూప్ బికి వచ్చారు కదా, అది కూడా కొంచెం ఎఫెక్ట్ పడినట్టుంది. అందరూ వీళ్ళనే టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారు. అందరూ అదే కారణం. కానీ ఇప్పుడు అనిల్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. మేము గ్రూప్ ఏలో బాగా ఆడి గ్రూప్ బికి వచ్చాం, అక్కడ ఆడకుండా ఇక్కడికి రాలేదు, మీరు ఎపిసోడ్స్ చూడకుండా మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అభయ్ అలాగే భావని గారు వీళ్ళు వచ్చేసి సేమ్. అనిల్ అలాగే ఆమ్ని వీళ్ళు నామినేట్ చేశారు. సేమ్ రీజన్, గేమ్ సరిగ్గా ఆడలేదన్నారు ఈ వారం. కానీ వాళ్ళు మేము చాలా బాగా ఆడాము ఇంతకు ముందర, ఈ వారం ఒకదాని తప్పింది మీరు ఇదే చూస్తున్నారు, ఇంతకు ముందర ఎపిసోడ్ చూడలేదని డిఫెండ్ చేసుకున్నారు. ఇంకా లాస్ట్ నామినేషన్ అమర్దీప్ అలాగే తేజు వీళ్ళు వెళ్ళి యష్ అలాగే సోనియాని నామినేట్ చేశారు. ఎందుకంటే కారణాలు ఏం చెప్పలేదు, ఓంకార్ గారు అడగలేదు. ఇంక ఇప్పుడు అనిల్ అలాగే ఆమ్నీకి 3 ఓట్స్ పడ్డాయి, యష్ అండ్ సోనియాకి 2 ఓట్స్ పడ్డాయి. ఇప్పుడు ఓంకార్ గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే గోల్డెన్ రోస్ ఉంది కదా, అది యూజ్ చేస్తాను. ఇంకా ఆ గోల్డెన్ రోస్ ఎవరికి ఇచ్చారంటే యష్ అండ్ సోనియా అలాగే అనిల్ అండ్ ఆమని వీళ్ళిద్దరు జోడీలో అనిల్ అండ్ ఆమని జోడీకే ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. ఈ వారం డల్ అయిందంతే, గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు, ఇది మీరే తీసుకోవాలని గోల్డెన్ రోస్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు నామినేషన్స్లో ఉన్నది లాషా అండ్ మంజునాథ్ అలాగే యష్ అండ్ సోనియా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ ఎవరు విన్ అయితే వాళ్ళు గేమ్లో ఉంటారు, ఇంకొకరు ఎలిమినేట్ అవుతారు. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ గేమ్ అదేంటంటే ఈరోజు గులాబీ పూలతో నామినేట్ చేశారు కాబట్టి అదే గేమ్ పెట్టారు. ఓంకార్ గారు అయితే ఒక బాక్స్ తీసుకొని 3 కలర్లు రోజా పూలు తీసుకొని దాన్ని సెట్ చేశారు. మీరు వచ్చేసి ఇప్పుడు నేను సెట్ చేసింది మీరు చూడకుండా సెట్ చేయాలి అని చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లాషా మంజునాథ్ గారు ఆడారు, ఒక్కటి సెట్ చేయలేకపోయారు. ఇంకా సెకండ్ వచ్చేసి యష్ అండ్ సోనియా ఉన్నారు కదా, వీళ్ళు ఆడారు. సోనియా అయితే కరెక్ట్గా 3 సెట్ చేసింది, ఒక్క నిమిషం కూడా టైం తీసుకోలేదు, సరిగ్గా సెట్ చేసింది. ఇప్పుడు సోనియా అలాగే యష్ గేమ్ గెలిచారు కాబట్టి గేమ్లో ఉన్నారు. లాస్యా మంజునాథ్ గారు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు.